తీర్మానం చేసి ఏంటంటే మాలలు దోసుకున్నారు అనేది కాదు, ఎంత గొప్ప మనసు మాలలది. బీసీలు ఏదో అనుకుంటున్నారు, బీసీలను కూడా ఆహ్వానిస్తాం మేము. ఎందుకంటే బీసీలు మేము దూరం కాదు, బీసీలను చిట్టవని చెప్పేతోళ్ళం కాము. శాసనైతే దాట కాదు మాట్లాడేది, సేటుగా మాట్లాడతాము. అందు గురించి దూషించవద్దు. మీకు ఎస్సీ రిజర్వేషన్లు ఎక్కువ శాతం కావాలంటే మేము సపోర్ట్ ఉంటాము. మా సంఘాలు, మా జేఏసీ తరఫున మేము ఫుల్ సపోర్ట్ ఇస్తామని కూడా డిమాండ్ చేస్తున్నాము. అందు గురించనే మేము లక్షలాది మంది లక్షల కర్రలతోటి కవచ్ నడుపుతుంటాం. ట్యాంక్ ఏది నక్లీస్ రోడ్డు నుండి ట్యాంక్ బండి అంబేద్కర్ విగ్రహ కాడికి, పెద్ద అంబేద్కర్ విగ్రహ కాడికి ర్యాలీతోటి పోయి మేము బేగరీ కానీ, మార్వాడి ఏ చెమ్మరు కానీ, అదేవిధంగా మన నేత కానీ, అన్ని సంఘాలు అన్ని కులాలను కలుపుకొని ఆ కులవృత్తులను తీసుకొని మేము పెద్ద ఎత్తున మేము ర్యాలీ శాంతియుతంగా ర్యాలీ తీసుకొని పోయి జయప్రదం చేస్తామని ఎవరికి ఏమి మేము అపాయం ఇవ్వము, మేము ఏమి దుర్మార్గంగా పోము. అందు గురించనే మేము పోతాము. ఈ బీజేపీకి కుట్ర చేసి, బీజేపీకి డైవర్ట్ చేసి రాజ్యాంగాన్ని మార్చుతా అన్న మోడీ గారు, మీరు చెప్పుకోండి. ఏంటికి మీరు జాటుకు పెట్టి అందరిని పెట్టి తిట్టియొద్దు, అదేవిధంగా బీసీలను పెట్టి తిట్టియొద్దు. మేము రాజగుణం లాగా రాండ్రి, బీసీల ద్వారా మీకు అన్యాయం జరుగుతుంది కదా, మాకు రాండ్రి, మీకు ఎక్కువ శాతం పెంచుతాం, ఫుల్ సపోర్ట్ ఇస్తాం, అందరం కలిసి ఉద్యమాలు చేస్తాం. కానీ ఇది ఏదంటే మనం కొట్లాడుకుంటే బాగుండదు. అందు గురించనే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేతబట్టి ఎవరికే కానీ అన్యాయం జరిగిన వాళ్ళకు మేము న్యాయం చేస్తాం. అందు గురించనే పెద్ద ఎత్తున పోవాలని కూడా మనం చేస్తున్నాము. ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తిట్టిన అమిత్ షా గారు, మీకు ఏం గుర్తుంది? మీకు ఏంటంటే దాటి నుండి పని చేపిస్తున్నారు. మీరు దాటిన కాదు, బీజేపీ కుట్ర, ఇది చాలా లోపల కుట్ర. ఉన్న రిజర్వేషన్లే ఎత్తేయాలని కుట్ర జరుగుతుంది. బీజేపీలే తిట్టిస్తున్నారు మా మాలలను. మేము మాలలం ఇట కాదు, మేము ఏదే గాని మేము ఎవరు దోసుకోలేదు, ఏ మాఫియే కాదు, ఏమి కాదు. చూడండి జాగ్రత్త, మేము చెబుతున్నాం. ఎవరే గాని మాఫీ అంటే మాలలో హృదయం చూసినవా రాని, మీకు గొప్పతనం ఉంటే మేము ఉంటాం సపోర్ట్ అని అన్న ఘనత ఎవరికి వస్తుంది? మాలలకు వచ్చింది. మేము కూడా అడ్డుపడలేదు, వర్గీకరణ కూడా అడ్డుపడలే. సాధించ పద్ధతిగా నడిపియండి. అదే విధంగా పార్లమెంట్ లో పెట్టి బిల్లు చేసుకోండి. చేసుకోకపోతే మా ఇష్టమైంది మేము అడ్డుకున్నామా? అదే మోడీకి కాలు పట్టుకో, మోడీ ఇతడు ఉండవు కదా, మోడీతోటి పట్టుకొని నీవు శాంతియుతంగా పార్లమెంట్ లో పెట్టి బిల్లు పెట్టి చేసుకోవని కూడా మేము అంటున్నాం. మేము చేసుకోవద్దని అంటలేము. మళ్ళా నీకు ఆ రోజు కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు పోయినాము. అందు గురించి అట్లా కాకుండా ఇప్పుడు నీవు పార్లమెంట్ లో బిల్లు పెట్టు, మోడీతో చెప్పి. కానీ మాలోళ్ళు అడ్డుకున్నారు, మాలోళ్ళు దిగేసిరి, మక్లింగ్ చేసిరి. ఏమి ఈ మాటలు మానుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.